తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఉండి నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మైక్రో ఫిల్టర్ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది వారాల్లో ఉండి నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశబోయిన జానకి శ్రీనివాస్, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కరిమేరక నాగరాజు, మంతెన చంటిరాజు తదితరులు పాల్గొన్నారు. కలిసిపూడి గ్రామంలో 0.5 MLD అంటే 5 లక్షల లీటర్లు రోజుకి సామర్థ్యం కలిగిన మైక్రో ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ క్వాలిటీ అన్నీ కూడా పరీక్ష చేశారు. మినరల్స్ అన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. డైరెక్ట్గా ఈ నీళ్ళనే మంచినీళ్ళుగా వాడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆ 70 చిల్లర రిక్వైర్మెంట్ ఉన్న మైక్రో ఫిల్టర్లో 25 కెనరా బ్యాంక్ వారు అరేంజ్ చేశారు. ఆ 25లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కలిసిపూడి గ్రామాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో ఈ గ్రామానికి ఉన్న తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టే. అలాగే రాబోయే కొద్ది వారాల్లో ప్రతి గ్రామంలో కూడా చక్కటి పరిశుభ్రమైన తాగునీరు లేని గ్రామం మన ఉండి నియోజకవర్గంలో ఉండదు. అది మరికొద్ది వారాల్లో అది నిజమవుతుంది. ఈరోజే చిలుకూరులో కూడా కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మరొక వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తున్నాం. కోపెల్ల బ్రిడ్జ్ ఎప్పుడో చిరకాల కోరిక, అది అన్ని అడ్డంకులు దాటుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్తో లాస్ట్ వీక్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయ్యింది. ఆ తర్వాత బ్రిడ్జ్ కూడా R&B వాళ్ళు కూడా మొన్న అంటే శుక్రవారం సాయంత్రం అన్ని క్లియరెన్స్లు అయిపోయినాయి. ఫైనల్ క్లియరెన్స్ అయిపోయింది. టెండర్ కూడా రాబోయే 1-2 వారాల్లో టెండర్ పిలవటం, సమ్మర్లో మొత్తం పని అంతా కూడా పూర్తి చేసి వీలైనంత త్వరలో అంటే 4 లేన్ బ్రిడ్జ్ వచ్చేది కూడా 4 లేన్ బ్రిడ్జ్, దాని అప్రోచ్ రోడ్ అటు ఒక 400 మీటర్లు ఇటు 400 మీటర్లు మనకి 4 లేన్ల రోడ్డు అంటే రేపు భవిష్యత్తులో రాబోయే రోడ్డుకి అనుసంధానంగా ఉండేలాగా 12 కోట్ల రూపాయల వ్యయంతో అది శాంక్షన్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఈ గోదావరి జిల్లాల్లో ఫస్ట్ మేజర్ శాంక్షన్ ఫర్ ఏ బ్రిడ్జ్ ఇదే. అది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది. సో అక్కడ చాలాసార్లు 40 నిమిషాలు ఒక్కోసారి గంట పెళ్లిళ్ళ సీజన్లో జామ్ అవుతుంది. సో ఇంకొక 6 నెలల్లో మనం ఓర్చుకోగలిగితే ఇంకా ఆ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇటీవల అస్వస్థతకు గురై భీమవరంలోని వర్మ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే PSC చైర్మన్ పురపతి రామాంజనేయులు పరామర్శించారు. వర్మ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ PRK వర్మ, డాక్టర్ శ్రీదేవులతో రంగసాయి ఆరోగ్యంపై వాకప్ చేశారు. ధైర్యంగా ఉండాలని రంగసాయికి ఆయన సతీమణి నిర్మలకు భరోసా కల్పించారు. రంగసాయి సమాజానికి చెందిస్తున్న సేవలు, ఆయన నిబద్ధత ఎందరికో ఆదర్శప్రాయమని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో
నాతో మళ్లీ ప్రజాసేవలో పాలుపంచుకోవాలని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. కేంద్ర మంత్రి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, సీనియర్ నాయకులు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరిచెల్ల సుభాష్ రాజు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే వెంట మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కార్మూరు సత్యనారాయణమూర్తి ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు చెదకొట్టారు. ఆ పరిస్థితుల్లో ఆయన జైల్లో ఉండి అక్కడి నుంచి నడిపాడు. డాక్టర్ పివిజి రాజు గారు ఆయన మిత్రులు, అటువంటి వ్యక్తి ఆయన మీరేముంటారు సుభాష్ మీదే పడి మనం ఓపెన్ చేద్దామండి. ఎక్కువ మాట్లాడద్దు, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ రేపు ఇప్పుడు ఉంటాను 2 రోజులు. మీ వాడు వచ్చేస్తాడు కదా రేపు మధ్యాహ్నం వచ్చాక డాక్టర్ గారితో ఆలోచించి అన్నీ చేశాక. బామ్మది ఎలా ఉన్నాడమ్మా? డాక్టర్ గారు ఉన్నారు కదా, మీ వాడు వచ్చి శిష్యులందరూ పని కూరనే ఉంటారు కదా. అనుకున్నంత మంట కింద తగ్గిపోయిందండి. క్రీడలు మానసిక వికాసానికే కాకుండా ఉపాధి అవకాశాలకు దోహదం చేస్తాయని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పట్టణంలోని యూత్ క్లబ్ లో ఆదివారం రుద్రరాజు పద్మరాజు మెమోరియల్ సీనియర్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. యూత్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వివిధ రకాల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మరాజు, ఎంవీఎన్ సీతారామరాజు, పేరిచెల్ల సుభాష్, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. Very good. Very good. Very good. National matches కూడా ఈరోజు మనం భీమవరంలోని యూత్ కల్చరల్ అసోసియేషన్ వేదికగా రుద్రరాజు పద్మరాజు గారి మెమోరియల్ టెన్నిస్ కాంపిటీషన్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఇది చేసుకోవడం జరుగుతుంది. ఇందులో నేషన్ వైడ్ కూడా ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక ముఖ్య స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ 75 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది భీమవరం పీపుల్, ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ కూడా విచ్చేసి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనం కూడా ఫిట్గా ఉండేదానికి ఏదో ఒక హాబీ అలవర్చుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఫర్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఈ టెన్నిస్ రుద్రరాజు పద్మరాజు మెమోరియల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి మన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాం. యూత్ కల్చర్ అసోసియేషన్ GSTA tournament, which is for in the memory of our beloved Padmanabh Raju Memorial. We have 35, 45, 55, 65, 70 and 75 categories, and lots of people have come to play all over India, and the arrangements are excellent. They have provided their staying, their breakfast, lunch, everything, and prize money with them. I thank Youth Cultural Association for organizing. Daily breakfast, lunch, everything is so nice, just like a marriage. They just and give respect to all players, all outside players also. तो मैं सबका शुक्रगुजार हूँ, सब भीमावरम के लोगों का, यूथ कल्चरल एसोसिएशन का, कि बहुत अच्छे टूर्नामेंट करते हो. हर साल करो, हम जरूर पधारेंगे. Thank you. భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి వెండిపీఠానికి మెంటేవారి తోటకు చెందిన గ్రంథి చిన్నతాతారావు, జననీ పార్వతి దంపతులు 500 గ్రాముల వెండిని ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆ దంపతుల పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి వెండిపీఠానికి విరాళం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీమాత్రే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బలాతు సమవర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసినటువంటి వెండిపీఠానికి మెంతోతోట వాస్తువులు గ్రంథి చింతాతారావు గారు శ్రీమతి ధననీ పార్వతి దంపతులు ఈరోజు ఆలయ కమిటీ వారికి 1/2 కేజీ వెండి అందజేసి ఉన్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే దాతలందరూ కూడా ముందుకు వచ్చి మీ సహాయశాఖ అందించి ఆ వెండిపీఠంలో భాగస్వామై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. బలాతు సమవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే గ్రంథి చింతాతారావు ధననీ పార్వతి దంపతులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గంలో రైతన్న మీకోసం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతి రైతు ఇంటికి పాంప్లెట్ ద్వారా వివరించే విధంగా రాయలం గ్రామంలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్, టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రైతులు మల్లుల శ్రీధర్, రామకృష్ణ, చినిమిలి రవి, నడింపల్లి శ్రీనివాసరాజు, కోళ్ల సాయి, గోడపాటి బాబురావు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పండించిన పంట ధాన్యం డబ్బులు 48 గంటల్లో వచ్చే విధంగాను, సాగునీటి కాలువలు, మురుగునీటి కాలువలు బాగు చేయడం విషయంలో గానీ, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మొదటి విడత 7,000, రెండో విడత 7,000 రైతుల ఖాతాలో జమ చేసిన విధానం గానీ అన్ని కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేస్తామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దరిదాపుగా 18 నెలలు అయింది. ఈ అన్ని ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఆ రోజు సూపర్ 6 పథకాలను పెట్టాం. దాంట్లో ముఖ్యమైన పథకం రైతులది. రైతన్న మీకోసం కార్యక్రమం ఇప్పుడు ఈ రోజు ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు అందరూ, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు, అలాగే అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం రైతుకి ఏం చేసిందో చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ యోజన అనేది 2వ విడత చేసాం మనం. మొదటి దేశం 5,000 + 2,000. ఇప్పుడు మళ్ళీ 2వ విడత నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వం నడుస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గత ప్రభుత్వంలో కాకుండా రైతు పండించిన ధాన్యం అతనికి కావాల్సిన మిల్లుకి తోలుకుంటాం. అలాగే 48 గంటల డబ్బులు వాళ్ళకి పడుతున్నాయి. అలాగే సాగునీటి సంఘాలు ఎన్నికలు జరిపి ప్రతి రైతు కూడా వాళ్ళ కాలంలో బాధించిన విధంగా ఆ కార్యక్రమం చేసాం. అలాగే సొసైటీ శ్రీమాన్ కమిటీలు కూడా చేసాం. ఈరోజు 2వ విడత చేసిన ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా అలాగే మొన్న పంట నష్టానికి అవి కూడా మనం ప్రభువులు పంపించాం. దాన్ని ఈకేవీలో నమోదు చేసి ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు, అది వరి ధాన్యమే కాదు, హార్టికల్చర్ కానీ, ఆకుకూర రైతులకి అందరికి కూడా కరెంట్ సబ్సిడీ విషయంలో కానీ, రైతుల విషయంలో కాలగట్లు కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతన్న మీకోసం అనేది కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయకత్వంలో అధికారులు, ప్రజలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా గ్రామాలను తిరిగి ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్శిస్తూ ఈ రోజు మొదలైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో కూడా మరి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ కలిపి రైతుల దగ్గర ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఇవన్నీ ఉపయోగించుకుంటే సందర్శన. ఆకివీడు నగర పంచాయతీని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం సాయంత్రం డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొద్దిపాటి వర్షానికే రహదారి మురుగునీటితో మునిగిపోవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, నౌకట్ల రామారావు, ఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణి, కాంట్రాక్టర్ వద్ది వీరవెంకట సత్యనారాయణ, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాతతో పాటు పలువురు కౌన్సిలర్లు, దాతలు పాల్గొన్నారు.
భీమవరం శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో మంగళవారం నుండి జరిగే షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో డివి కృష్ణరాజు తెలియజేశారు. సోమవారం దర్శన క్యూలైన్ల పనులను పరిశీలించారు. 25వ తేదీన స్వామివారికి అభిషేకాలు, ధ్వజారోహణ, 26న తెల్లవారుజామున 1:30 నుండి స్వామివారి దర్శనం, అభిషేకాలు, 27న తెల్లవారుజామున 4 గంటలకు స్వామివార్ల కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా రథోత్సవం, 28వ తేదీన రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 29వ తేదీన స్వామివార్లకు త్రిశూల స్నానోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్. భీమవరంలో యూనిటీ మార్చ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రైతన్న మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలి. ఏలూరు జిల్లాలో కలిపితే సహించేది లేదు. గణపవరంలో అఖిలపక్ష నాయకుల హెచ్చరిక. కోవిడ్ తో మృతి చెందిన బీజేపీ కార్యకర్త మెట్ట లక్ష్మీ శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలిచిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సొంత ఖర్చుతో ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సతీమణితో కలిసి శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.